ఈ రోజు మా ఆయన కూరగాయలు తేవడానికి మార్కెట్కి వెళ్ళి వచ్చాడు. ఏంటండి ఇంత ఆలస్యం అయింది అన్న. అదే మన పక్క సందులో శ్రీధర్ ఉన్నాడు కదా. ఉన్నాడు, వాడు కనిపించాడు. నా బుర్ర తినేశాడు. అంతలా ఏం చెప్పాడేంటి అన్నాను. అదే నా భార్య గ్యాప్ లేకుండా ప్రతిదానికి తిడుతూ ఉంటుంది. అందులో వారానికి 7 రోజులు ఉంటే ఒక శనివారం మాత్రం మౌన వ్రతం చేస్తుంది. ఆ రోజు మాత్రం నా ఆనందానికి హద్దులు ఉండేవి కావు. ఇంతకు ముందు శనివారం ఎప్పుడు వస్తుందా అని కళ్ళు కాయలు కాసేలా చూసేవాడిని. మరి ఇప్పుడేమైందిరా? ఇలా నేను హ్యాపీగా ఉండేది తనకు నచ్చలేదు. అందుకే వాయిస్ రికార్డర్ ఒకటి కొని రేపు శనివారం అయితే శుక్రవారం తిట్లన్నీ రికార్డ్ చేసి మరీ వినిపించేది. ఇలా కొనసాగుతూ ఉండగా ఎండిపోయిన బావిలో నీళ్లు ఉబుకు వచ్చినట్టు ఒక రోజు మా ఇంటికి చుట్టాలు వచ్చారు. వాళ్ళతో పాటు చిన్న బాబు కూడా వచ్చాడు. వాడు ఆడుకుంటూ ఈ రికార్డర్ ని బొమ్మ అనుకుని ఎతికెళ్లి నీళ్ల డ్రమ్ములో వేశాడు. అబ్బా, ఓజీ సినిమాకి ఒక రోజులోనే 1000 కోట్లు వస్తే ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం కదా. అంత సంతోషం వేసిందిరా. కానీ ఆ సంతోషం ఎక్కువసేపు ఉండలేదు. మా ఆవిడ పరిగెత్తికెళ్లి నీళ్లలో నుంచి బయటికి తీసి టిఫిన్ కూడా తినలేదు. అంటే నా మాట వినకుండా ముందు దీన్ని రిపేర్ చేసుకొస్తేనే మీకు టీ అయినా టిఫిన్ అయినా వెళ్ళండి అంటూ గెంటేసింది. దగ్గరలో రిపేర్ షాప్ ఉంటే చెప్పవా అన్నాడు. అయినా పెళ్ళానికేంట్రా భయపడేది? నేను చూడు తిట్టించుకునేంత వరకు తెచ్చుకోను. తన నోట్లో నుంచి మాట కాదు కదా, నాలుగు బయటకు వచ్చే లోపలే చేసేస్తాను అన్నాను. అంటే నేను కూడా మిమ్మల్ని ఇండైరెక్ట్ గా తిడుతున్నానని చెప్పారు కదా.